ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సడన్ గా రిషికొండ బీచ్ ని అయితే సందర్శించడం జరిగింది. ఆకస్మికంగా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఆయన వచ్చేసారు. దానికి గల కారణం ఏంటంటే రిషికొండ బీచ్ మీద చాలా చర్చలు నడిచినాయి. ఇంతకు ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా, అతను ఆ ప్యాలెస్ ని తన సొంత ప్యాలెస్ గా తన సొంత అవసరాలు తీర్చుకునే విధంగా ఉంచుకున్నాడు. దాన్ని రెడీ చేయించుకున్నాడు. ఒక బాత్రూమ్ ఖరీదు కూడా ₹1,00,00,000 వరకు ఉందనేది విమర్శలు ఉన్నాయి. అప్పుడు ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారో పవన్ కళ్యాణ్, ఇతను అప్పుడు ప్రయత్నించాడు లోపలికి వెళ్ళి చెక్ చేద్దామని. అప్పుడు పంపించలేదు, పోలీసులు బయటికి పంపించేసారు ఇతను. అంతేకాకుండా టీడీపీ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా ఆ ఋషికొండ బీచ్ ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ కాన్వాయ్తో ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి. అక్కడికి వెళ్ళి చాలా రకాల పరిశీలనలు అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం చెక్కులు పడ్డాయి అనమాట. దానికి మొత్తం చెక్కులు పడి పైనుంచి చూసుకుంటే సీఎం గా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్, పైనుంచి చెక్కులు పడి పాల్ సీలింగ్ ఊడిపోయి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది. అది ఋషికొండ బీచ్ లో ఏదైతే కట్టారో ప్యాలెస్, అది చాలా వరకు డ్యామేజ్ అయినాయి అంట. దాన్ని ఇమీడియట్ గా మరమ్మతులు చేసి దాన్ని రిపేర్ చేసి దాని నుంచి ఎలా ఆదాయం పొందొచ్చు అనే దాని మీద అయితే కొన్ని సూచనలు అయితే చేశారు. కానీ ఈ బిల్డింగ్ల మీద ఉన్న కాంట్రవర్సీ, ఈ బిల్డింగ్ మీద ఉన్న ఇది